హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి తెల్లవారింది. మేల్కొన్నారా? రండి, దేవుని వాక్యం ధ్యానిద్దామని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. మరి మీరు వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతి ఉదయము నీతో ప్రారంభించటం, దినమంతా నీ వాక్యమును ధ్యానించటం మాకెంతో మేలు గనుక నీ వాక్యమును నిర్లక్ష్యం పెట్టక, నీ సన్నిధిని అలక్ష్యం చేయక, నేను ప్రేమించి నీతో సహవాసం చేసే జీవితాలు మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ వారంలో జరిగిన సంభవాల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మనం లక్షవారం అంటాం, గురువారం అంటాం, బేస్తవారం అంటాం, చాలా పేర్లు ఉన్నాయి ఈ రోజుకి. బట్ మన బైబిల్లో చూసినట్లయితే ఈ రాత్రి ఆయన గెత్సెమని తోటలో ప్రార్థిస్తుండగా యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని ప్రభువుని అప్పగించటం, శుక్రవారం ఉదయానికల్లా ఆయన్ని రాత్రికి రాత్రే అన్యాయపు తీర్పు తీర్చేసి ఉదయం 9 గంటలకల్లా ఆయన్ని సిలువ వేయటం జరిగింది. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు అండి. చాలా సంభవాలు, లాస్ట్లో ప్రభు ఎన్నో విషయాలు శిష్యులకు నేర్పించడానికి ఆశించిన రోజు. మీ ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళండి, ఒక నీళ్ల కుండ పెట్టుకొని వస్తుంటారు. పస్కా ఆచరించడానికి మీరు స్థలం ఎక్కడుంది, ఎక్కడ సిద్ధపరిచారో మీరు అడగండి. వారు సామానులతో సిద్ధపరిచిన గదిని మీకు చూపిస్తారు అని శిష్యులకు చెప్పాడు ప్రభు. ఇప్పుడు కూడా యెరూషలేము వెళ్తే ఆ మేడగది ఇంకా అక్కడే ఉందండి. కోర్స్ అది శిథిలావస్థ స్థితిలో ఉంది. అది చాలా చాలా రెనోవేషన్స్ జరిగి కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఆ మేడ గదిలోనే ప్రభు చివరిసారిగా రొట్టె తీసుకొని దాన్ని విరచి, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరం, మీరు దీనిలోని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటుందని చెప్పాడు. అలాగే పాత్రను ఎత్తిపట్టుకొని, ఇది మీ నిమిత్తమై చింతించబడిన క్రొత్త నిబంధన రక్తము, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటని ఆనాడు శిష్యులకు చెప్పిన ఆ మాటలను ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మన ఆలయాల్లో ఆచరిస్తూ ఉన్నాం. ఒక ఆచారంగా కాకుండా అర్థవంతంగా ఆచరించినప్పుడు ఆధ్యాత్మిక బలాన్ని, క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా వచ్చే ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ ఆ రొట్టె విరవడానికి ముందు చాలా పాఠాలు ఆయన నేర్పించాడు. ఈ సంభవాన్ని మరి మొత్తం నేను ఇప్పుడు వివరించడానికి మన అనుదిన ధ్యానంలో వీలు పడదు, కానీ ఈ అధ్యాయాలు మీరు తీరిగ్గా చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము, అలాగే లూకా సువార్త 22వ అధ్యాయంలో ఈ సంభవాన్ని వివరంగా రాసిపెట్టి ఉంచారు. ముందు వెనుక జరిగిన కార్యక్రమాలు కూడా చాలా చూస్తున్నాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి నేను ప్రభు పక్కన ఎవరు కూర్చోవాలి అని వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నప్పుడు, పోటీ పడుతున్నప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఎవరు గొప్పవారై ఉండదలుచుకున్నారో వారు పరిచారకుడై ఉండండి. దేవుడు నేను తగ్గించుకుంటే నేను దేవుడు హెచ్చిస్తాడు అనే ఒక పాఠం నేర్పించాడు. అంతేకాకుండా ఆయన ఏం చేశాడు, తన అంగీని తీసి పక్కన పెట్టి ఒక బేసిన్లో నీళ్ళు తీసుకొని, తువ్వాలు తీసుకొని ఒక్కొక్కరి పాదాలు, శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ఇదేంటి ప్రభా, నువ్వు మా పాదాలు కడగడం ఏంటని పేతురు అన్నప్పుడు, నేను నిన్ను కడగని ఎడల నువ్వు నాతో నా పాలిభాగస్తుడు కావు. బోధకుడును అయిన గురువును బోధకుడు అయిన నేనే మీ పాదాలు కడుగుతున్నప్పుడు మీరు కూడా ఒకరి పాదాలు ఒకరికి కడుక్కోండి అని మాదిరి చూపించి, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకునడం కాదు, పరిచర్య చేయుటకే వచ్చాడన్నది మరొకసారి వారికి నేర్పించాడు. ఈ రోజుకేనండి మనం ఇతరులకు పరిచర్య చేయడానికి పోటీ పడేవారిగా ఉండాలి, కానీ ఇతరుల చేత చేయించుకునేవారిగా ఉండకూడదు. ప్రభు పాదాలు పట్టుకోవడానికి, ప్రభు పాద సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవటం నేర్చుకోవాలన్న పాఠమును ప్రభు నేర్పించాడు. ఆ తర్వాత ఆ సమయంలోనే యూదా ఇస్కరియోతు తనతో పాటు ఏం ఎరగనట్టు కూర్చున్నాడు. అక్కడ పరిచయులతో వెళ్ళి బేరమాడుకొని వచ్చి ప్రభు బలతో కూర్చున్నాడు.
మీలో ఒకరు నన్ను ఈరోజు అప్పగిస్తారు అన్న విషయాన్ని ప్రభు చెప్పినప్పుడు ప్రతి శిష్యుడు కూడా నేనా 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 అన్నాడే కానీ ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకోలేదు. మనలో చూడండి, చాలామంది ఏదైనా ఒక తప్పు జరిగిందంటే అది నువ్వు చేశావు నువ్వు చేశావు నువ్వు చేశావా అంటామే కానీ నా వల్ల ఏమైనా కలిగిందా అని పరిశీలించుకో. ప్రభు సన్నిధిలో ఉన్నవారు తప్పుకు నా వంతు భాగం ఏంటి, నా బిడ్డ చెడిపోయాడంటే దానికి నేనే కారకుడనా, నేను గద్దించలేదా, లేక నా దోషం నా బిడ్డ మీదకి వచ్చిందా అని పరిశీలించుకోకుండా ఇవాళ మనం పిల్లల్ని నెపాలు మోపుతున్నాం, వాళ్ళ మీద శాపాలు పెడుతున్నాం. కానీ ఎప్పుడూ కూడా మనం మన పరిశోధన నేనేమి చేసి తిని అని పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. అందరూ నేనా అంటున్నప్పుడు ఆ యూదా ఇస్కరియోతు కూడా మరి అందరితో పాటు అనాలి కదా, నేను కాదు కదా అన్నట్టుగా తను అనటం, నాతో పాటు ఎవరు ఈ గిన్నెలో మొక్క ముంచుతాడో వాడే అని ప్రభువు చెప్పినప్పుడు తదాస్తంగా యూదా ఇస్కరియోతు ఆ మొక్క ముంచటం, ఆ మొక్క పుచ్చుకొనగానే అతడు లేచి వెళ్ళిపోయాడు నుండి అది రాత్రి వేళ అతనిలో సాతాను ప్రవేశించింది. ఆ రాత్రి ప్రభువును ముద్దు పెట్టుకొని అప్పగించాడు. అయినా ప్రభు ప్రేమను ఆ గెత్సెమను తోటలో చూస్తున్నాం. అప్పగించటానికి వచ్చిన వాణ్ణి చెలికాడా అని పిలవటం, ఏమాత్రమో తన మీద రౌద్రం లేకుండా కోపం లేకుండా ఉండటం గమనిస్తున్నాం. అంతేకాదు ప్రభువుని ఎవరో అప్పగించటం కాదు, ఎవరో బంధించటం కాదు, నాకు నేనే నా ప్రాణాన్ని పెట్టగలను, నేను నా ప్రాణాన్ని తీసుకోగలను అని ప్రభు చెప్పాడు. ఆ గెత్సెమను తోటలో ఆయన చేసిన ఆ రాత్రి వారు వాడుక చొప్పున ఆ ప్రభు బల్ల కార్యక్రమం ముగిసిన తర్వాత వారు కీర్తన పాడారని, ఆ తర్వాత యథావిధిగా వారు గెత్సెమను తోటకి వాడుక చొప్పున వెళ్ళి అక్కడ ప్రార్థించాడు. పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించండి అని చెప్పి రాతిబేత దూరం అంటే కొంచెం దూరం వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాడు. మన ప్రభు మన కొరకు, మన దోషముల కొరకు, భరించుట కొరకు, సిలువను ఎదుర్కొనుట కొరకు ఆయన తను తాను సిద్ధపరుచుకున్నట్లు, తన మనసులో రూఢిపరుచుకున్నట్లుగా చూస్తున్నామండి. అక్కడ మోకరించి, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురుడు తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థించాడు. 22వ అధ్యాయం లూకా సువార్త 42వ వచనంలో ఆ వాక్యాన్ని చూడగలం. అక్కడ ఆయన మరింత వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు ఆయను అని కూడా 44వ వచనంలో 22వ అధ్యాయం లూకా సువార్త 44వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు వేదన పడ్డాడు? పాపమెరుగని ప్రభువు పాపాన్ని భరించటం, పాప శిక్షను భరించటం అంత సులభం కాదండి. ఒక్క పాపాన్ని మనం చేసిన తప్పును మనమే భరించుకోలేక ఇవాళ చూడండి, కొందరు ఘోరమైన కార్యాలు చేసి ఎదుటివారిని చంపి ఆ మనస్సాక్షి ఘోషను తట్టుకోలేక వాళ్ళంతటా వాళ్లే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పగించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. కారణం పాపము భారం అనేది బహు భయంకరమైనది. అయితే మనందరి పాపము, మనందరి శాపము ఆయన మీదకు వచ్చినప్పుడు ఆ గిన్నెలో ఆ దోష శిక్ష, చేదైన శిక్ష ఉన్నప్పుడు అది ఆయన సేవించడానికి బహు కష్టతరమైనట్టు అయినప్పటికీ నా చిత్తము కాదు నీ ఇష్టమే జరుగునుగాకని వేదన పడి ప్రార్థించినట్లుగా ప్రభువును చూస్తున్నాం. సిలువలో ఆయన రక్తం కార్చాడని మనం ఎరుగుదము, కానీ ఆయన గెత్సెమని తోటలోనే మానసికంగా మనసులో పోరాడి తన రక్తాన్ని కార్చడన్నది మనం గమనించాలి. రక్తం ఇచ్చినంతగా ప్రేమించిన ప్రభువును మనం ఎంత ప్రేమిస్తున్నాం? ఆ ప్రేమను మనం గుర్తించి ఆ ప్రేమలో మనం నిలబడినప్పుడు క్రీస్తు చేసిన యాగం యొక్క ఆ ప్రతిఫలం మన జీవితాల్లో కలుగుతుందండి. ఈరోజు క్రీస్తుని బోలే జీవించేవారిగా మనం ఉండాలని
మన స్థానంలో ఆయన మరణించి ఆయన స్థానంలో మనల్ని జీవించాలని ప్రభు యాగమయ్యాడన్న సంగతిని గుర్తిద్దాం. ఆ తర్వాత వారు గెత్సెమనే తోటకు వెళ్ళటం, ఆ రాత్రి అతడు ఇంకా మాట్లాడుతుండగా ఆ యొక్క యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకొని తనని అప్పగించడం జరిగింది. ఇంకో సంభవం కూడా మరో చాప్టర్లో చూస్తున్నాం. పేతురుతో చూసి సీమోను, సాతాను మిమ్మల్ని జల్లించుటకు కోరుకున్నాడు, మీ నిమిత్తమై నేను వేడుకున్నాను, మీరు జారి పడిపోకుండా మీరు కాపాడబడినట్లు నీకోసం ప్రార్థించాలని చెబితే పేతురు, ఏం ప్రభువా, నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఎరుగనని బొంకను, నేను మరణమైన చెరైనా నేను సిద్ధమే కానీ అని తన సొంత శక్తితో చెప్పాడు, అహంకారంతో చెప్పాడు. కానీ ప్రభు చెప్పినట్టుగానే 3 సార్లు ఆ రాత్రి ప్రభువును ఎరగనని పేతురు బొంకాడు. అయినప్పటికీ ప్రభు పేతురు వైపు చూచినప్పుడు కోడి కుయ్యగానే ప్రభు పేతురు వైపు చూశాడు. అతడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడని, పశ్చాత్తాపడ్డాడని మనం 22వ అధ్యాయంలో లూకా సువార్తలో చూస్తున్నాం. అవునండి, మనం సొంత శక్తితో పాపాన్ని జయించలేము, శోధన జయించలేము. మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈరోజు కూడా విజ్ఞాపన చేస్తున్న ప్రభువును బట్టి, ఆయన మీద ఆధారపడటం బట్టి, ఆయన యందు విశ్వాసం వచ్చిన బట్టే మనం క్షమించబడగలం, శోధన జయించగలం. యూదా ఇస్కరియోతును కూడా ప్రభు క్షమించే ఉండేవాడు. కానీ అతను ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయి తను ఉరి పెట్టుకొని చచ్చిపోయాడని మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రభు దగ్గరకు తిరిగి వచ్చి ఉంటే, నన్ను క్షమించు అని ఉంటే, అతడు కూడా క్షమించబడి మరొక హతసాక్షి అయిన శిష్యుడిగా ఉండుండేవాడే. చూడండి, ఎంత తప్పు చేసినా ఏం చేసినా నిన్ను క్షమించాడు ప్రభు అనే ఆలోచనకు చోటివ్వకండి. ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపినా, ఎంతగా ఆయన మాటను తిరస్కరించినా, ఎంతగా నీ ఇష్టానుసారంగా జీవించి దేవునికి దూరమైన నువ్వు పశ్చాత్తాపడితే, ఆయన పాద సన్నిధికి చేరితే క్షమించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయన్ని హింసించిన, ఆయన్ని దూషించిన, ఆయన్ని అవమానపరిచిన ఆ రోమన్ సోల్జర్స్ని, ఆయన్ని అపహసించిన వారందరినీ, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగు కనుక వీరిని క్షమించమని చెప్పిన ప్రభు తనతో ఉండటకు పిలుచుకున్న శిష్యులను క్షమించరా? నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన నమ్మి ఉన్నాము, ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నాము. అపవాది శోధనకు చోటించి నీవు దూరమైనప్పుడు ప్రభు ప్రేమను నువ్వు గుర్తించి పశ్చాత్తాపడితే నిన్ను కూడా ప్రభు క్షమిస్తాడు. గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, విజ్ఞాపన ప్రతిసారి మన జీవితాల్లో నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగునుగాక అని మన చిత్తాన్ని ప్రభు చేతులకు అప్పగించి ఆయన ఇష్టాన్ని చేసినప్పుడు ఆయన నామాన్ని మహింపరచగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో మీ జీవితాలలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ యేసయ్య నిన్ను నన్ను మనం పుట్టక ముందే ఎంతగా ప్రేమించాడో, ఆయన సిలువలో చేసిన యాగాన్ని మనం ధ్యానిస్తుండగా, క్రీస్తు మన కొరకు మరణించను, మనం ఇంకనూ శత్రువులుగా ఉండగానే, బలహీనులుగా ఉండగానే ఆయన మన కొరకు మరణించాడన్నది నిజం అని నమ్ముదాం. ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. ఎరిగి అనేక సార్లు నీ గాయాలు రేపు వారిగా ఉన్నాం, నీ వాక్యాన్ని మీరు వారిగా ఉన్నాం, నీ హృదయాన్ని గాయపరిచేవారిగా ఉన్నాం. ఆయనను మమ్మల్ని ఇంకా ప్రేమించే ప్రభువుగా మా బాధంతా నీ మీద వేసుకుని, మా శాపమును నీవు భరించి, మా మరణమును నీవు మింగివేసి, మా పాప భారము, మా పాప శిక్షను నీవు భరించినందుకే నీకు వందనములయ్యా. నీతోనే ఉంటూ నీ విషయమై అభ్యంతరపడేవారిగా కాక, నీ నామానికి సిగ్గు తెచ్చేవారిగా కాక,
నిన్ను అమ్ముకునేవారిగా కాక నీ సాక్షులుగా విరిగి నలిగిన హృదయముతో దీనులుగా జీవిత కాలం అంతా నేను వెంబడించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ శిలువ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా నేను నమ్ముచున్నాము. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో 89 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 89 అధ్యాయాల్లో కేవలం 4 అధ్యాయాలు మాత్రమే ఆయన జననాన్ని గురించి తెలియజేస్తున్నాయి. కానీ 4 సువార్తల్లో ఉన్న 12 అధ్యాయాలు ఆయన జీవితంలో జరిగిన చివరి వారంలో జరిగిన ఘట్టాలను 12 అధ్యాయాల్లో వివరించబడింది. అంటే ఆయన జననం కంటే ఆయన శిలువ మరణ పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైందని గుర్తించాలి. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య, 3.5 సంవత్సరాల పరిచర్య ఈ 4, 12, 16 అధ్యాయాలు పోతే 89లో 73 అధ్యాయాలు 3.5 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే హీలింగ్స్, ఆయన బోధ. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదంటే ఆయన శిలువ మరణ పునరుద్ధానం. అందుకని మత్తయి సువార్త చివరి 3 అధ్యాయాలు, మార్కు సువార్త చివరి 3 అధ్యాయాలు, లూకా సువార్త చివరి 3 అధ్యాయాలు, యోహాను సువార్త చివరి 3 అధ్యాయాలు దయచేసి కూర్చొని చదివి ధ్యానించి ఆయన శిలువను, ప్రేమను, పునరుద్ధానమును గుర్తించి ఆయన్ని స్తుతించండి. మీ ప్రార్థన వసతుల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియచేయండి. ఒక వాట్సాప్ చేయడం మీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను, మీరు పంపుతున్నారు. ఇంకా పంపిన వారు ఉంటే ఈరోజు తప్పకుండా తెలియచేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాకు తెలిసినట్లుగా లైవ్ చాట్లకు వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అలాగే మీరు లైక్ చేయటం, షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ప్రభుత్వం అయితే ఈ మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వని, అర్ధరాత్రి 12 గంటలకి మనకు మరల మీకు అందించబడుతున్నాం. దేవుని వాక్యాన్ని క్రమంగా వినండి, దీవించబడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయుడు గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.